పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. ఈ రోజు యొక్క సువిశేష పఠనము మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు కూడా గమనించినట్లయితే విత్తు వాణి యొక్క ఉపమానము అన్నటువంటిది మనము వింటా ఉన్నాం, గమనిస్తుంటున్నాం. ఈ యొక్క సువిశేషాన్ని, ఈ యొక్క ఉపమానాన్ని అనేక సార్లు మనం వింటుంటాం, గమనిస్తుంటున్నాం. మరి మరొకసారి విని మన యొక్క ఆత్మీయ జీవితము ఇక్కడ ఉంది అన్నటువంటి దాన్ని చూసుకొని సరిదిద్దుకోవడానికి మరొకసారి మనకు ఒక చక్కని అవకాశం ఈ రూపంలో మనకు ప్రభులు వారిస్తున్నారు. చూడండి, అయితే ఇక్కడ గమనించినప్పుడు ఒక వ్యవసాయకుడు ఏ విధంగా అయితే వ్యవసాయంలో ఒక విత్తనాలను వివిధ రకాలైనటువంటి ఒక నేలలో చల్లి తన యొక్క దిగుబడిని పొందుకుంటాడో, అదే విధంగా క్రీస్తు ప్రభుల వారు ఒక వ్యవసాయకుడుగా ఉంటూ సువార్త అన్నటువంటి ఆ విత్తనాలని వివిధ రకాలైనటువంటి మానవుని యొక్క హృదయాలలో నాటడానికి, వెదచల్లటానికి ఇక్కడ చెప్తున్నారు. చూడండి, అదే విధంగా ఇక్కడ 4 రకాలైనటువంటి యొక్క నేలలను 4 రకాలైనటువంటి ఒక మానవుని హృదయంతో పోలుస్తూ మనకు చక్కగా వివరిస్తున్నారు. చూడండి, 4 రకాలైనటువంటి ఒక నేలలు, ఆ హృదయాలను మనం గమనించినప్పుడు మొట్టమొదటిది అయినటువంటిది త్రోవ పక్కన పడినటువంటి ఒక విత్తనాలు మొదటిగా చూస్తుంటున్నాం. రెండవదిగా గమనించినప్పుడు తగినటువంటి ఒక ఇసుక లేనటువంటి రాతి నేల కలిగినటువంటి ఒక రెండవ నేలగా చూస్తూ ఉంటున్నాం. మూడవది ముండ్ల పొదలతో నిండినటువంటి ఒక నేలగా చూస్తుంటున్నాం. అది చివరిగా 4వ నేల, అతి శ్రేష్టమైనది సారవంతమైన నేలలో మనము గమనిస్తుంటున్నాం. చూడండి, అయితే మొట్టమొదటి నేలగా మనం గమనించినప్పుడు సువార్త అన్నటువంటి యొక్క విత్తనము ఇక త్రోవ పక్కన పడినప్పుడు, ఏ విధంగా అయితే త్రోవ పక్కన పడినప్పుడు పక్షులు వచ్చి ఒక విత్తనాలు తీసుకువెళ్లిపోతున్నాయో, అదే విధంగా మానవుని యొక్క హృదయంలో పడిన వెంటనే వాటిని విని గ్రహించేలోపే దుష్టుడు వచ్చి ఆ వేరు నిలువనందున లేనందువలన ఆ విత్తనాన్ని, సువార్తను, ఆ రక్షణను తీసుకెళ్లిపోతున్నాడు అన్నట్లు. అదే విధంగా రెండవది చూసినప్పుడు ఏ విధంగా అయితే తగినటువంటి ఒక ఇసుక, ఒక మన్ను లేనందున, కింద రాయి అన్నటువంటిది అడ్డుగా ఉన్నందువలన, వేరు దిగనందువలన ఈ యొక్క లోకపరమైనటువంటి యొక్క ఏవైనా శ్రమ కానీ లేకుంటే శోధనలు కానీ ఇవన్నీ సంభవించినప్పుడు ఆ విత్తనం పడిన వెంటనే మొలుస్తుంది ఉన్నటువంటి ఒక ఇసుక వరకు, ఆ మన్ను వరకు. కానీ ఆ అడ్డుగా రాయి అన్నటువంటిది ఉండడం వలన, హృదయం కఠినంగా ఉండటం వలన ఎదుర్కొనేటువంటి ఒక శోధనలు అయితే కావచ్చు, లేకుంటే శ్రమలు అయితే కావచ్చు, వాటన్నిటిని బట్టి ఆ వేరు లేనందున అవి వెంటనే ఆ చెట్లు ఏ విధంగా అయితే మాడిపోతున్నాయో పోతున్నాయో, అదే విధంగా ఆ తగినటువంటి ఒక ఫలం అన్నటువంటిది ఆ రెండవ నెలలో పొందుకోలేకపోతున్నాడు మానవుడైనా సరే. ఇంకా మూడవదిగా గమనించినప్పుడు ముండ్ల పొదలలో పడినటువంటి ఒక విత్తనాన్ని, అటువంటి దానికి సంబంధించినటువంటి ఒక నేలను గమనించినప్పుడు, ఇక్కడ ఆ ముండ్ల పొదల్లో పడినటువంటి ఒక విత్తనాలను గమనించినప్పుడు అక్కడ సువార్తను విని గ్రహించి మేము చేయగలుగుతాము, ఉండగలుగుతాము, దేవుళ్ళు బలపడగలుగుతాము అన్నటువంటి ఒక ఆలోచన ఉన్నా సరే, లోకపరమైనటువంటి ఒక ధన వ్యామోహాలు కావచ్చు, లోకపరమైనటువంటి ఆశలు కావచ్చు, లోక ప్రేమలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే మొలకెత్తిన పడినటువంటి ఒక మొక్కలను, చెట్లను, ముళ్ళులన్నీ కూడా అణచివేయబడతాయో, అదే విధంగా లోకపరమైనటువంటి ఒక ఆశలు, ధన వ్యామోహాలు ఇవన్నీ కూడా అణచివేస్తున్నాయి అక్కడ మానవుని యొక్క హృదయంలో నాటబడినటువంటి యొక్క సువార్త రక్షణను. అది 3వ విత్తనంగా లేకుంటే నేలగా మనము చూస్తున్నాం. చూడండి, ఇంకా చివరిగా 4వదిగా గమనించినప్పుడు సారవంతమైనటువంటి ఒక నేలలో పడినటువంటి ఒక విత్తనం యొక్క పరిస్థితిని చూస్తున్నప్పుడు, ఇక్కడ ఎన్ని ఒక శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆ పడిన విత్తనం అన్నటువంటిది సారవంతమైన నేలలో పడడం ద్వారా ఆ పడినటువంటి ఒక విత్తనం ఆ సువార్తను విని గ్రహించి దాని ప్రకారం మేము నడవాలి అన్నటువంటి ఒక ఆశను బట్టి, ఆ తాపత్రయాన్ని బట్టి, ఆ దేవుని యొక్క కృపను బట్టి అక్కడ చివరి యొక్క నేలలో సారవంతమైనటువంటి ఒక పడినటువంటి ఒక నేలలో దేవుని యొక్క రక్షణను పూర్తిగా తీసుకొని పొందుకొని అక్కడ అది ఫలించి అభివృద్ధి పొంది 600ంతులుగా 100ంతులుగా ఫలించినట్లు మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, అయితే మన యొక్క హృదయం అన్నటువంటిది ఎటువంటి యొక్క నేలను పోలి ఉన్నది అన్నటువంటి దాన్ని మనం గమనించుకోవాల్సినటువంటిది, అదేవిధంగా ప్రశ్నించుకోవాల్సినటువంటి యొక్క సమయం అన్నట్లు. సారవంతమైన నేలగా ఉందా, ఎటువంటి యొక్క నేలగా ఉంది మనది అన్నటువంటిది, రాతి నేలతో కూడినటువంటిదా, లేకుంటే ముళ్ళ పొదలతో ధన వ్యామోహాలు అయితేనేముంది, లోకాశలు అయితేనేముంది, ఇవన్నీ మనలో ఉన్నటువంటి యొక్క రక్షణను అణచివేస్తున్నాయా, లేకుంటే దేవుని యొక్క వాక్కు పడిన వెంటనే సాతాను యొక్క తీసుకొని వెళ్ళిపోతూ దేవుని అనుగ్రహించేటువంటి ఒక కృపను
మనకి దూరం చేస్తున్నాయన్నటువంటి దాన్ని మనం గమనించుకోవాలి. అదేవిధంగా సారవంతమైనటువంటి నేలలుగా మన యొక్క హృదయాలు లేకున్నట్లయితే దేవుని యొక్క కృపను మనకు దయచేసి సారవంతమైన నేలలుగా మన యొక్క హృదయాలను మార్చమంటూ ఒక దేవుణ్ణి అడగాలి. అదేవిధంగా సారవంతమైన నేలలుగా మన యొక్క హృదయాలు అన్నటువంటి ఉంటే కన్నా ఆ యొక్క కృపను నిత్యము ఆయనతో పాటు ఏకీభవించి ఆయనతో పాటు అంటుకట్టబడి జీవించి ఏ విధంగా అయితే 60 100 ఫలిస్తుంటున్నాయో అటువంటి కృపను మనకి ఇంకా దయచేసి ఆయన యొక్క తోడ్పాటును రక్షణను కృపను మనందరికీ కూడా దయచేసి దీవించబడినట్లు సహాయం పడమంటూ దేవాతి దేవుని అడిగి పొందుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.